ఇది నా ఫేవరెట్ స్టోరీ. స్ట్రెస్ అండ్ కోపం గురించి. ఏంటంటే ఒకతను బాగా ఫాగ్ ఉన్నప్పుడు బోట్‌లో వెళ్తూ ఉంటాడు. అదే టైంలో వేరొక బోటొచ్చి అతని బోట్‌ని డాష్ ఇస్తుంది. అప్పుడు అతనికి చాలా కోపమొస్తుంది. ఏంటి నా బోట్‌ని డాష్ ఇచ్చాడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ లోపల ఫాగ్ అంతా వెళ్ళిపోయి అది ఖాళీ బోట్‌లాగా కనిపిస్తుంది. ఇది తేలుకుంటూ వచ్చి అతన్ని గుద్దిందని అనుకోని, నేను ఖాళీ బోట్ నాకు కోపగించుకుంది అని చెప్పి రియలైజ్ అవుతాడు. సేమ్ ఇలానే మన లైఫ్‌లో మనకున్న సమస్యలన్నీ ఖాళీ బోట్ లాంటివే. లైక్ మనం ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు మన ముందు అడ్డుగా నిల్చునేవాళ్ళు అండ్ ఎవరో స్నేహితులు మనకి ఎప్పుడో గాని ఫోన్ చేయరు. చాలా బిజీగా ఉంటారు. అదేనండి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళ సమస్యలతోనే. సో, మననేదో హర్ట్ చేయడానికి వాళ్ళు చేసింది కాదు. సో, ఇప్పటి నుంచి మీకేదైనా కోపమొస్తే, నేను కోపపడింది ఒక ఎంప్టీ బోట్‌నా అని ఒక్కసారి ఆలోచించండి.